పాదారవింద శతకమునందలి 33వ శ్లోకానికి మనం ప్రవేశించాం. ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం ఇవాళ. స్ఫురన్ మధ్యే శుద్ధే నఖ కిరణ దుక్తాభిపయసాం వహన్నబ్జం చక్రం దరమపి చ రేఖాత్మకతయా శ్రితో మాత్స్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం త్రిధామా కామాక్ష్యాః పదనళిన నామా విజయతే. శ్లోకంలో అంటే చాలా కనబడుతున్నాయి. ఇందులో ఇవన్నీ అసలు అమ్మవారి పాదాలకి ఏం పోలిక ఎలా చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన విషయాలన్నీ ఇందులో తెలియచేశారు. అంటే ఒక స్వచ్ఛమైన పాల సముద్రంలో విష్ణుమూర్తి శంఖ చక్ర కమలాలతో ఆయన ఆ లక్ష్మీదేవిని తన వక్షస్థలం నందు నిరుపమానమైన లక్ష్మీదేవి ఆవిడ అంటే ఇంకా ఆవిడతో ఎటువంటి పోలిక ఎవరికీ లేదు. అటువంటి శ్రియం అటువంటి లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు ధరించి ఉన్న ఆ విష్ణువుని గురించి అమ్మవారి పాద కమలాలకి ఉన్న పోలిక ఏమిటి, ఈ పోలిక విష్ణుమూర్తితో ఎలా సంబంధం అనేది ఈ శ్లోకంలో మనకు వివరిస్తున్నారు. అంటే కొన్ని మనకు అసలు ఊహించలేం, మనం ఎలా ఊహ చేశారు ఆయన అనేది. అది ప్రతిపదార్థానికి వస్తే నఖ కిరణ దుగ్ధాబ్ధి పయసాం గోళ్ల కాంతి అనడి పాల సముద్రము యొక్క జలములో శుద్ధే స్వచ్ఛమైన మధ్యే నడుమ స్ఫురన్ ప్రకాశించుచు రేఖాత్మకతయా రేఖారూపమున అబ్జం కమలమును చక్రమును దరం శంఖమును వహన్ ధరించుచు అపి మరియు మాత్స్యం చేపకు సంబంధించిన రూపమును శ్రిత ఆశ్రయించిన నిరుపమాం సాటిలేని శ్రియం లక్ష్మిని దధానః ధరించుచు కామాక్షీదేవి యొక్క పదనళిన నామ పాద పద్మమను పేరు గల త్రిధామ విష్ణువు విజయతే సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు, లేదా అమ్మవారి పాదములు వర్ధిల్లుచున్నవి, అలాగూ అర్థం చేసుకోవచ్చు. ఎలా పోలిక చెప్తున్నారు అమ్మవారి పాద పద్మములనే ఈ చరణ కమలములు ఆ పేరుకి ఆ స్థితిని ఎలా కలిగిస్తున్నాయి, ఎందుకు కలిగిస్తున్నాయి అది చెప్తున్నారు. పాల సముద్రము, ఆ పాల సముద్రంలో విష్ణుమూర్తి శంఖం చక్రం కమలము ధరించి ఉన్నాడు, లక్ష్మీదేవిని వక్షస్థలం నందు అనుకున్నాం. ఇక ఇప్పుడు అమ్మవారి పాదములకి ఆ పోలిక ఎలాగో అంటే అమ్మవారి పాద నఖ కిరణ కాంతులు తెల్లగా ఉంటాయని చెప్పుకున్నాం. పాల నురుగు లాంటి ఒక తెల్లటి ఒక సముద్ర ఒక భావాన్ని అవి కలగజేస్తూ ఉన్నాయి. సముద్రం లాంటి పాల సముద్రం లాంటి ఒక భావాన్ని కలగజేస్తున్నాయి. ఇంతకుముందు శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాం నఖ కిరణాలు. అటువంటి తెల్లటి పాల సముద్రంలో అక్కడ అమ్మవారి యొక్క పాదములలో వహన్నబ్జం చక్రం దరమపి రేఖాత్మకతయ అమ్మవారి పాదములలో శంఖరేఖ చక్రరేఖ కమలరేఖ 3 రేఖలు ఉన్నాయి. ఇలాంటివి ఈ రేఖల గురించి చెప్పేటప్పుడు అంటే ఉత్తమ సాముద్రిక లక్షణాలు అని చెప్తారు. అటువంటి ఉత్తమ జాతి స్త్రీలకి చేతుల యందు పాదముల యందు అటువంటి రేఖలు ఉంటాయట. అవి చాలా అద్భుతమైనవి అన్నమాట. అందరికీ ఉండవు. ఒక అటువంటి ఆ శక్తి ఉన్న అమ్మవారికి మాత్రమే ఉంటాయి. 98వ శ్లోకంలో శంకరాచార్యుల వారు శివానంద లహరిలో
ఆ ఆ సాలంకృత కన్య అని తన ఆ స్తోత్ర కావ్యాన్ని శివానంద లహరిని ఆ శివుడికి అంకితం చేస్తున్నప్పుడు ఆయన కావ్యానికి ఆ కావ్యం అనే కన్యకకి ఉన్న లక్షణాలేంటని చెప్తూ ఉన్నారు అందులో. అదేమిటంటే సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ అని అందులో చెప్తున్నప్పుడు ఉపగత వినయాం ద్యోతమాన అర్థరేఖాం అని చెప్పారంటే పాదముల యందు చేతుల యందు కూడా హస్తరేఖలు, అటువంటి అద్భుతమైన హస్తరేఖలు ఉన్నాయి అని ఆ తన కవితా కన్యకను వర్ణిస్తూ హస్తరేఖలు ఆ అద్భుతమైన అవి ఆట రేఖలు తన కవిత్వానికి ఎలా చెప్పారంటే ఉండవలసిన అక్షరాలన్నీ కూడా వాటికి వాటికి ఉండవలసిన రేఖలు ఆ దీర్ఘాలు అవన్నీ కూడా సరిగ్గా పొందుపరిచి పెట్టాను అని ఆయన కవిత్వానికి చెప్పుకుంటూ ఆ అమ్మవారి తన కన్యక యొక్క చేతిలో ఉండే ఆ రేఖలన్నీ కూడా అద్భుతమైన ఒక ఉత్తమ స్త్రీకి ఉండవలసినవన్నీ ఉన్నాయని తన కవిత కన్యకను గురించి చెప్తూ ఉన్నారన్న. అంటే అటువంటి అర్థరేఖలు చేతిలోనూ పాదాల్లోనూ ఉండడం అనేది అది దైవ అంశ లక్షణాలవి. కాబట్టి అమ్మవారి పాదాలలో శంఖరేఖ, చక్రరేఖ, కమల రేఖ 3 రేఖలు ఉన్నాయి. ఇంకొకటి కూడా అపిచ మాత్స్యం రూపం, ఆ మత్స్యరేఖ కూడా ఉంది. ఆ మత్స్యరేఖ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ త్రిధామ అని ఇక్కడ విష్ణుమూర్తిని సంబోధన చేశారు. విష్ణుమూర్తి యొక్క పేరు ఇక్కడ తీసుకొచ్చారు. విష్ణుమూర్తిని త్రిధామ అనే పేరుతోటి ఇక్కడ మనకి వ్యక్తపరిచారు. అంటే ఏంటి? 3 లోకాల్లోనూ ఉండేవాడు. అంటే స్వర్గ, మర్త్య, పాతాళ 3 లోకాల్లోనూ ఉండేవాడు విష్ణుమూర్తి. కాబట్టి ఆ 3 లోకాల్లో ఉండేవాడు కాబట్టి ఆయన్ని త్రిధాముడు అనే పేరుతో చెప్పారు. ఆయన వక్షస్థలం మీద శ్రియం అంటే నిరుపమాం శ్రియం దధాను. నిరుపమాం ఆయన దగ్గర ఉన్న లక్ష్మి ఏమిటి? ఆ ఐశ్వర్యం ఎటువంటిదంటే అంత గొప్ప శ్రియం, అటువంటి శ్రియం ఇంకా ఎవరి దగ్గర లేదు, అటువంటి సాటి ఇంకెవరికీ లేదు. అటువంటి శ్రియం, ఆ శ్రీని, ఆ లక్ష్మీదేవిని ఆయన ఐశ్వర్యాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అటువంటి ఆ మాత్స్య రూపాన్ని ఆ రేఖగా ఆవిడ పాదంలో ధరించి ఉంది. అంటే అక్కడ ఆ విష్ణుమూర్తిని ఆవిడ పాదంలో ఎలా ఇమిడి చేసుకుందో, అంటే పాదానికి ఒక విష్ణుమూర్తి యొక్క లక్షణాన్ని చెప్తున్నారు అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే విష్ణుమూర్తి స్థితికర్త కదా. స్థితిని అంటే పోషించేవాడు. మనకి ఒక స్థితిని కల్పించి ఆ స్థితిని పోషించేవాడు స్థితికర్త. ఇప్పుడు మనకి చాలా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు దాని నుంచి మనని పైకి లేపాలి, ఒక మంచి స్థితికి తీసుకురావాలి, ఆ స్థితిని నిలబడేట్టుగా మనని కరుణించాలి. అటువంటి ఆ స్థితిని కల్పించేవాడు విష్ణుమూర్తి. ఈ రూపంగా ధ్యానం చేయిస్తూ అమ్మవారి పాదాల్లోనే ఆ స్థితికర్త కూడా ఉన్నాడు అని చెప్తూ, అంటే ఇప్పుడు మనం ఒక సాధనా మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న సాధకుడిగా, ఒక పసి సాధకుడిగా, ఒక భక్తుడు యాత్ర ప్రారంభించినప్పుడు అది మొదలైన తర్వాత ఈ స్థితి నిలబడాలి. కనీసం కిందకి జారి పడిపోకూడదు. అటువంటి ఆ స్థితిలో నిలబడాలంటే ఆ స్థితికర్త అయిన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనకి ఉండాలి. ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? ఆవిడ పాదాల్లో రేఖామాత్రంగా ఉన్నాడు. ఆ రూపంగా ఆయన అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆవిడ పాదాలని ధ్యానం చేస్తే
ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకు కలిగిపోయినట్టే. కాబట్టి ఆ స్థితిని ఇక్కడ ఈ స్థితిని మనకి చూపిస్తూ ఉన్న స్థితి ఏముందో నీకు నువ్వు ఎలాగా ఈ సాధనా మార్గంలో వెళ్తున్నావో ఆ మార్గంలో నిలబడేటట్టుగా అనుగ్రహాన్ని ప్రసాదించమని కోరుకో అని చెప్తున్నారు. అది నిలబడాలి బాగా మనకి. ఆ త్రిధాముడు అన్నప్పుడు విష్ణుమూర్తి ఎలాగైతే 3 లోకాల్లోనూ ఉన్నాడో అలాగా మనలో కూడా మనకి కూడా 3 భాగాలు ఉన్నాయి కదా! మనలో కూడా త్రిపురాలు ఉన్నాయి కదా! ఈ త్రిపురాలని కూడా దాటి ఆయన పాదాలు పట్టుకుంటే ఎంతసేపు ఈ శారీరకమైన ఈ భావంలోనే ఉంటే సాధనా మార్గంలో వెళ్ళలేం కదా! కాబట్టి ఇది కొంచెం పక్కకి జరిగి అటువంటి ఆ త్రిధాముణ్ణి పట్టుకుంటే ఆయనే మన శరీరంలో కూడా ప్రవేశించి మన యందు కూడా ఆ స్థితిని నిలబెట్టే ఒక సాధనా మార్గాన్ని అందులో మనం నిలబడేట్టుగా చేసి ఆ అనుగ్రహాన్ని ఇస్తాడు. దానికి అమ్మవారి పాదాలే చాలు ఇంకా. ఆ పాదాల నుంచే అటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్తూ ఆ విష్ణుమూర్తికి అమ్మవారి పద సాయుధ్య ప్రాప్తి సంభవించిందని కూడా చెప్తున్నారు. పద సాయుధ్యము అంటే ఏమిటి? ఆయన రేఖారూపంగా అమ్మవారి పాదాల్లో కలిసిపోయాడు. అటువంటి శరీర భాగ ప్రాప్తి ఆయన ఆవిడ శరీరంలో పాదంలో చిన్నగా ఇమిడిపోయాడాయన. ఆ రేఖా మాత్రంగా ఆవిడ పాదంలో ఇమిడిపోయాడు. అంటే మనకి 4 రకాల మోక్షాలు చెప్తారు కదా! సారూప్యం, సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం. వీటిలో శివానంద లహరిలోనే మనకి 28వ శ్లోకంలో చెప్పారు అది కూడా. అంటే ఇక్కడే ఈ లోకంలో ఇహంలో ఇక్కడ ఉంటూనే ఈ చరాచరాత్మకతను ధ్యాని భవానీపతి ఇక్కడ ఉంటే ఈ చరాచరాత్మకంలో చరాచరాత్మకంగా నిన్ను చూస్తూ ఇక్కడే నువ్వు ఉన్నావు అనే భావన చేస్తూ నేను నీలో ఐక్యమైపోయే ఒక ఆ స్థితిని నాకు కలిగించు అని ఈశ్వరుణ్ణి శంకరాచార్యులు వారు అడిగారు శివానంద లహరిలో. అలాగే ఈయన మనకి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. అటువంటి ఒక సాయుధ్య ప్రాప్తి ఆ విష్ణుమూర్తికి ఎలా కలిగిందో ఆ విష్ణుమూర్తి అంతటి వాడికి కూడా అమ్మవారి పద సాయుధ్యం ఎంత గొప్పదో అటువంటి ఆ ముక్తిని పొందిన సాధకుడు ఎంత ఆ ఆ అనుగ్రహానికి పాత్రుడయ్యాడో అవన్నీ చెప్తున్నారు. ఇందులో ఈ 4 రకాల ముక్తులు మనం ఊరికే చెప్పుకుంటే సాలోక్యం అంటే భగవత్ సంబంధమైన ఆ లోకంలో గడపడం. తర్వాత సామీప్యం భగవంతుడికి సమీపంగా దగ్గరగా అంటే అంటే విగ్రహానికి దగ్గరగా వెళ్ళి కూర్చోవాలని కాదు, మానసికంగా ఎప్పుడూ భగవంతుడితో దగ్గరగా సంభాషించేంత దగ్గరగా అటువంటి ఆ దగ్గరతనం సన్నిహితంగా ఉండడం. సారూప్యం అంటే భగవంతుని ఆ రూపంలో ఉండడం. భగవంతుని రూపంలో ఉండడం అంటే నేను భగవంతుడిలాగా అలంకారం చేసుకోవడం, అమ్మవారిలాగా అలంకారం చేసుకోవడం కాదు. ఆ అమ్మవారికి ఉన్న కరుణ అటువంటి ఆ భావాలనన్నిటినీ పొందడం. అంటే సారూప్యము ఒక్కొక్కసారి ఎలాగంటే చేయగా ఒక దైవ ఉపాసన చేస్తున్నప్పుడు ఆ దేవి యొక్క ఆ దైవం యొక్క ఆ రూప ఆ పోలికలు ఆ భక్తుడికి సంక్రమించేస్తూ ఉంటాయట. అది సారూప్యం. సాయుధ్యం అంటే భగవంతునిలో ఐక్యం చెందిపోవడం. ఇందులో ఇప్పుడు సాలోక్యం అంటే మనకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను. మీ అందరూ వింటున్నారు. వినగలిగిన వాళ్ళు వింటున్నారు. అంటే ఆ భావంలో మీరు కూడా ఐక్యమయ్యి వింటున్నారంటే మనమందరం ఒకే లోకంలో ఉన్నాం. ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. నేను చెప్పిన దాన్ని మీరు విషయం చేస్తున్నారు. ఇది సాలోక్యం. క్లాస్‌లో టీచర్ ఉన్నారనుకోండి, టీచర్ చెప్తున్నప్పుడు టీచర్ వచ్చే వరకు పిల్లలు రణగొణ ధ్వనిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. టీచర్ వచ్చిన తర్వాత ఒక్కసారి అటెన్షన్ వచ్చేస్తుంది. టీచర్ చెప్తున్న విషయం మీద దృష్టి పెట్టిన విద్యార్థులందరూ కూడా ఆ చెప్పిన పాఠాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళంతా సాలోక్యం. ఒకే లోకంలో, ఒకే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. అలాగే అందరూ కలిసి
సంకీర్తనం చేస్తున్నప్పుడు. అందుకనే సత్సంగము, ఈ సంకీర్తనము, భజన ఇవన్నీ ఎక్కువ గురువులు చాలా చేయమని చెప్తూ ఉంటారు. అంటే ఈ సత్సంగంలో చేసే ఈ సంకీర్తన ఉంటుంది. ఈ సంకీర్తనల్లో కూడా ఆ పాడుతున్నప్పుడు అందరి మనసు దాని మీదకే చేస్తున్న ఆ నామ మంత్రం మీదకే, ఆ పాట మీదకే ఉంటుంది. కాబట్టి అది కూడా సాలోక్యం. తర్వాత భగవంతుడికి దగ్గరగా సన్నిహితంగా ఉండడం అనేది మానసికమైన సన్నిహితత్వం. అంటే భగవంతుడు నాతో నేను చెప్పే విషయాలు వింటూ నాకు ఆ అనుజ్ఞలని ఇవ్వగలిగేంత సన్నిహితంగా మెలగడం. సామీప్యం. తర్వాత భగవంతుడి రూపంతో సమానమైన రూపాన్ని పొందడం. దీనికి రామకృష్ణ పరమహంసని ఉదాహరణగా చెప్తారు. ఆయనకి ఈ ఎవరి ఉపాసన చేస్తుంటే ఆ రూపం ఆయనకి సంక్రమించేది. ఒకసారి హనుమత్ ఉపాసన చేస్తున్నప్పుడు ఆయనకు తోక కూడా వచ్చిందట. అంటే అంత మమైకం అయిపోయి చేస్తారనమాట. అటువంటి పూజా ఉపాసన. అది అద్భుతమైన అది సారూప్య ముక్తి. ఆఖరిది సాయుధ్యం. ఈ సాయుధ్యము ఎలా అంటే మన ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పినప్పుడు విష్ణుమూర్తి ఆయన అమ్మవారి పదంలో కలిసిపోయాడే అదనమాట. అది సాయుధ్యం. అమ్మవారి ఇప్పుడు ఈశ్వరుణ్ణి విశ్వ అధినేతగా భావన చేసి ఈ విశ్వమంతా ఆయనదే. ఆయనలో భాగమే. మనమంతా అప్పుడు ఈ ఈశ్వరుడిలోనే ఉన్నాము అనుకున్నప్పుడు అన్నీ ఆయనవే. ఇక నాకు కనబడుతున్న ప్రతి స్థిర, చర అన్నీ కూడా ఆయన భాగమే అని అనుకున్నప్పుడు, నేను కూడా ఆయనలో భాగమే అనుకున్నప్పుడు, ఆయన కన్ను నా కన్ను, నా కన్ను ఆయన కన్నే. నేను ఆయన కన్నుతోనే చూస్తున్నాను అనుకుంటే, నేను ఆయనలో లీనమైపోయినట్టే. అటువంటి భావం ఉంది. అది సాయుధ్య ముక్తి. ఇవి 4 ముక్తులు. ఇటువంటి మోక్షాలు. వీటిల్లో ఇప్పుడు మనకి చెప్పిన ఆ విష్ణుమూర్తి యొక్క ఆ భావం ఏంటంటే సాయుధ్యం. ఆ సాయుధ్య ముక్తిని ఆయన అమ్మవారి పాదంలో లీనమైపోయి ఆ పాదంగా ఆ శక్తిలో కలిసిపోయాడాయన విష్ణుమూర్తి అని చెప్తున్నారు. ఈ మోక్ష స్థితిలో ఆయన అమ్మవారి పాదంలో ఉన్నారు అని చెప్పడంలో మనం చేస్తున్న ఈ పాదారవింద శతకము నేను ప్రతిసారి చెప్తున్న అమ్మవారి మంత్రంలో శక్తి కూటానికి సంబంధించిన భాగం పాదాలు. అంటే అందులో ఉన్న అమ్మవారి మంత్రంలో షోడశి మంత్రంలో ప్రతి బీజాక్షరానికి ఒక బలం ఉంది, శక్తి ఉంది. పాదారవింద శతకంలో ఒక్కొక్క పద్యంలోనూ అటువంటి శక్తి ప్రతి పద్యంలోనూ ఉంది. ప్రతి పద్యంలోనూ ఏదో ఒక కొత్త భావాన్ని పొందుపరిచి మనం ఆ భావాన్ని తీసుకోగలిగిన ఆ శక్తిని మనకు ప్రసాదించి ఆ రూపంగా ఉపాసన మన చేత చేయిస్తున్నారు. ఇలా చెయ్యడం వలన తెలుసో తెలియకో, తెలుసుకుంటే చాలా గొప్పతనం, తెలియకపోయినా మనం చేస్తున్న ఈ పారాయణం వల్ల ఆ అక్షరాలలో ఉన్న బీజాక్షర శక్తి నిగూఢంగా అంటే మనకు తెలియడం లేదు ఏ బీజాక్షరాలు ఉన్నాయో. కానీ తెలియకపోయినా అందులో ఉన్న అన్ని అక్షరాలు కూడా అమ్మవారి నుంచి ఉద్భవించినవి, శివుడి నుంచి ఉద్భవించినవే. కాబట్టి ప్రతి అక్షరానికి మంత్ర మాతృకలని చెప్పారు. ప్రతి అక్షరం కూడా మాతృకే, మంత్ర మాతృకే. కాబట్టి ఏ అక్షరాన్ని మనం పలికినా ఆ అక్షరంతో ఉండే ఒక శక్తి మన లోపల నుంచి ఉద్భవిస్తోంది. మనలో ఉండే ఎన్నిటినో టాక్సిన్స్ ని క్లియర్ చేస్తోంది. ఒక క్లెన్సింగ్ జరుగుతోంది. లోపల ఇంకొక కొత్త శక్తి ఉద్భవిస్తోంది. ఈ కొత్త శక్తితో అంటే ప్రతి సెల్లు కూడా మన శరీరంలో 30-40 ట్రిలియన్స్ సెల్స్ ఉంటాయట. అంటే అటువంటి అన్ని కోట్ల సెల్స్ మన శరీరంలో ఉన్నాయి. ప్రతి సెల్ కి కూడా, ప్రతి కణానికి కూడా మనలో ఉండే తత్వము ప్రతి సెల్లో ఇమిడిపోయి ఉంటుంది. ప్రతి కణంలోనూ నా తత్వం ఏంటో అది ఆ కణంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక చెయ్యి కట్ అయిందనుకోండి, అక్కడ స్కిన్ పోతే మళ్ళా అక్కడ రీజువినేట్ అవుతోంది కదా! ఎలా అవుతోంది? శరీరము దానిని మళ్ళా పునరుజ్జీవితం చేయగలిగిన శక్తిని పొంది ఉంది. అంటే ఒక మానవ మాత్రులమైన మనకే ఆ లోపల నుంచి క్రియేట్ చేయగలిగిన ఒక శక్తి ఉంటే,
ఆ విశ్వవ్యాప్తమైన ఆ శక్తికి క్రియేషన్ మీద ఉన్న అధికారం ఎంత? ఎంత గొప్ప శక్తి ఉంది అందులో. ఆ శక్తిని మనం ఊహించడానికి కూడా అంటే మన కన్ను ఎంతవరకు వెళ్ళగలదో అంత మట్టుకే మనకి అదర్ డైమెన్షన్ మనకి తెలియదు. ఆ అదర్ డైమెన్షన్ తెలియకపోయినా మనకి ఎక్స్‌పీరియన్స్ చేయిస్తే నెమ్మదిగా ఆ రుచి తెలిస్తే అందులోకి మనం వెళ్ళగలుగుతామని ఆ భావంతోటి ఈ ఒక్కొక్క శ్లోకంలోనూ అద్భుతమైన భావాలని అలా పెట్టి ఆ ఆ భావాలని అర్థం చేసుకునే ఒక శక్తిని ఇప్పుడు మనకి ఇవి అర్థం చేసుకోవడానికి కూడా శక్తి కావాలి. అన్నీ అందరికీ అర్థం అవ్వవు ఇవి. అలా అర్థం చేసుకోగలిగిన శక్తిని కూడా ప్రసాదించి అమ్మవారు అనుగ్రహం ప్రసాదిస్తోంది అంటే ఇంత ఈ మాత్రమైనా మనకు తెలుస్తోంది అంటే ఎంత శక్తి ఆవిడ ఇస్తోంది మనకి. ఎంత అనుగ్రహం ఉంది మన మీద. అంటే ఒక్కొక్క సెల్‌కి అటువంటి ప్రతి కణంలోనూ అంత అద్భుతమైన శక్తి మన మానవ శరీరానికి ఉంటే, అమ్మవారి మంత్రంలో ఉన్న బీజాక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఎంత శక్తి ఉండి ఉంటుంది. ఎంత ఆహ్, ఎక్స్‌ప్లోర్ అయితే ఇప్పుడు మామూలుగా మానవ శరీరంలో ఉన్న ఒక్క సెల్లే ఎక్స్‌ప్లోర్ చేస్తే కొన్ని కోట్ల ఎనర్జీ అది ఒక మెషిన్ పెట్టి దాన్ని గనక ఆ శక్తి యంత్రం ద్వారా ఆ దానిలో ఉన్న శక్తిని వాళ్ళు పరీక్ష చేస్తే కొన్ని కోట్ల ఆ శక్తి ఇవి ప్రకంపనలు వెలువడుతున్నాయట. అంటే ఒక్క కణంలో. ఆ శక్తికి ఉన్న బీజాక్షరంలో ఉన్న శక్తిని అంటే అమ్మవారు మంత్రమయం అని చెప్పుకుంటున్నాం మనం. అటువంటి మంత్రపూతమైన అమ్మవారి ఆ బీజాక్షరాల్లో ఉన్న ఆ శక్తిని మనం ఊహించుకోగలమా? అసలు ఊహించుకోగలేము. అటువంటి ఆ అర్థాన్ని, భావాన్ని మనకి ఇలా విష్ణుమూర్తి పేరుతో చెప్పి అంటే స్థితి. నువ్వు ఈ స్థితిని నిలబెట్టుకో. ఏమాత్రం నువ్వు సాధన చేస్తున్నావో, ఎంత దూరం వచ్చావో, వచ్చిన స్థితిలో నిలబడేటట్టుగా ప్రయత్నం చెయ్యి. ఇక్కడ నుంచి జారిపోకు. ఇంకా పైకి వెళ్ళేందుకే ప్రయత్నం చెయ్యి. ఇది కూడా మనకి తెలియకుండా అన్యాపదేశంగా మనకి బోధిస్తున్నారు ఈ శ్లోకంలో. కాబట్టి అటువంటి ఆ అద్భుతమైన మోక్ష ఆహ్, ప్రాప్తిని గురించి కూడా చెప్తూ అలా విష్ణువు మత్స్య రూపం ధరించి ఎలాగైతే ఆహ్, ఆ భూమిని ఇది చేశాడో, అలా 3 రూపాలలో ఉన్నాడో, త్రిధాముడని పేరెందుకు వచ్చిందో, ఆవిడ లక్ష్మీదేవిని ఎలా ఆ వక్షస్థలం మీద ఉన్నాడో, పెట్టుకున్నాడో అలాగా అమ్మవారికి పోలికల్లా చెప్తున్నారు. అమ్మవారి పాదములు పాల సముద్రంలో ఉన్నాయి. అంటే ఒక పాదానికి పూర్తిగా ఒక స్థితిని మనకి చూపించేస్తున్నారు. పాదమే ఒక పూర్తి విష్ణుమూర్తి అంత శక్తి ఉన్నది అని చెప్తున్నారు. ఆ పాదాలు పాల సముద్రంలో ఉన్నాయి. పాల సముద్రపు కాంతి కనబడుతోంది. ఆ పాదంలో రేఖామాత్రంగా ఉన్న కమలము, శంఖము, చక్రము, మత్స్యము అంటే మాత్స్య రూపం గీత ఇవి. అవి 4 విష్ణుమూర్తిగా చూపిస్తున్నారు. ఆ తర్వాత శ్రియం. ఈ శ్రియం ఏమిటి? అమ్మవారి పాదాల నుంచి అసామాన్యమైన వెలుగు కాంతి రేఖలు ఏముందో అదే శ్రియం. సాటిలేని శ్రియం. అదే ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యం ఇంకెక్కడా లేదు. ఆ ఐశ్వర్యమే విష్ణుమూర్తి వక్షస్థలం మీద కూడా ఉంది. ఆ విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉన్న ఐశ్వర్యం ఏముందో ఇక్కడి నుంచే పుట్టింది కాబట్టి ఈ పాదాల యందే అటువంటి నిరుపమానమైన ఆ శ్రియం ఆవిడ పాదాల యందు ఉంది. అందువలన నీ పాదాలకి పదనళిన నామా విజయతే. నీకు నీ పాదాలకి పదనళినాలు అంటే పాదాబ్జములు, పదకమలాలు అనే మాట అద్భుతంగా వర్తిస్తుందమ్మా. ఈ ఈ రూపంగా విష్ణుమూర్తి నీ పాదాల యందు విజయాన్ని చేకూర్చుకుంటున్నాడు. ఆయన కూడా నీ పాదాల యందు ఇమిడిపోయి ఉన్నాడు. నీ శరీర భాగ ప్రాప్తి, ఆ ముక్తి ఆయనకి లభించింది. ఆయనకి కూడా విష్ణుమూర్తికి కూడా అని ఇందులో ఆహ్, మనకి అర్థం చేయిస్తున్నారు. అది. స్ఫురన్ మధ్యే సుత్తే నఖ కిరణ దుఃఖాబ్ధిపయసాం
వహన్నబ్జం చక్రం దరమపి చ రేఖాత్మకతయా శ్రితో మాత్స్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం త్రిధామా కామాక్ష్యాః పదనళిన నామా విజయతే.